శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 10వ సర్గము. పాపాత్మురాలైన మంథర దుర్బోధలకు పూర్తిగా లోనైన ఆ కైక విషము పూసిన బాణముచే కొట్టబడిన కిన్నెర స్త్రీ వలె నేలపై పడి ఉండెను. మిక్కిలి తెలివిగల ఆ కైకేయి తన కర్తవ్యమును మనస్సున నిశ్చయించుకొని, నీవు తెలిపినదంతయు మిక్కిలి సముచితముగా ఉన్నది అని మంథరతో నెమ్మదిగా పలికెను. మంథర బోధనలకు తలయుగ్గినదై తన నిర్ణయము ఫలించునో లేదో అను ఊగిసలాట కారణముగా దీనురాలై ఉన్న ఆ కైకేయి నాగకన్య వలె వేడి నిట్టూర్పులు విడిచుచు తనకు సుఖావహమైన మార్గమును గూర్చి క్షణకాలము పాటు ఆలోచించెను. కైకేయికి ఆత్మీయురాలను, ఆమె కార్యసిద్ధిని కోరుచున్నట్టుదియు అయిన మంథర కైక దృఢ నిశ్చయమును విని కార్యము సిద్ధించినట్లు భావించి పరమ ప్రీతురాలైను. ఆ కైకేయి అట్లు బలముగా నిశ్చయించుకొనిన పిమ్మట కోపముతో కనుబొమ్మలు ముడిచి వైచినదై నేలపై పరుండెను. కైకేయి కోపముతో విసిరికొట్టిన చిత్రములైన హారములు, దివ్యములైన ఆభరణములు అచ్చటి నేలపై చెల్లా చెదురుగా పడియుండెను. ఆమె అట్లు పారవేచిన మాలలు, ఆభరణములు అన్నియును నక్షత్రములు ఆకాశమునందువలె ఆ ప్రదేశమును శోభిల్లజేయుచుండెను. మలిన వస్త్రములు దాచి కేశమును ఒకే జడగా ముడిచివేచుకొని కోపగృహమున పడియున్న ఆ కైక కృంగి కృషించి అచేతన స్థితిలో నున్న కిన్నెరాంగ వలె ఒప్పుచుండెను. దశరథ మహారాజు సుమంత్రుడు మొదలగు సచివులకు శ్రీరామ పట్టాభిషేకమునకు సంబంధించిన ఏర్పాట్ల విషయమున ఆజ్ఞలను ఇచ్చెను. తరువాత గురువైన వశిష్ఠుని అనుజ్ఞను పడిసి ఆయన తన అంతఃపురమున ప్రవేశించెను. శ్రీరాముని పట్టాభిషేక విషయము ఇప్పుడే కదా నిర్ణయింపబడినది. ఇంతవరకును ఈ శుభవార్త అంతఃపురమునందలి రాణులకు తెలియకుండా వచ్చును కదా అని స్వతంత్రుడైన దశరథుడు భావించి తనకు అత్యంత ప్రీతిపాత్రురాలైన కైకకు ఈ ప్రియవార్తను తెలుపుటకే ఆమె అంతఃపురమున అడుగిడెను. స్వచ్ఛమైన మేఘములు కలిగి రాహుయుక్తమయ్యున్న ఆకాశమున చంద్రుడు ప్రవేశించినట్లు మహా యశస్వి అయిన దశరథుడు కైకేయి యొక్క అంతఃపురమున ప్రవేశించెను. అచట చిలుకలు, నెమళ్ళు, క్రౌంచ పక్షులు, హంసలు మొదలగు వాటి కలవరములు వినిపించుచుండెను. వీణ, వేణు, మృదంగ తాళధ్వనులు వీణుల విందు గావించుచుండెను. గోనివారు, పొట్టివారు అయిన స్త్రీలు తిరుగాడుచుండిరి. సంపెంగలు, అశోకములతో కూడిన లతాగృహములు, చిత్రగృహములు శోభిల్లుచుండెను. దంతములతో, వెండి బంగారములతో నిర్మితములైన వేదికలు రాజిల్లుచుండెను. దోహద క్రియలతో నిత్యము పుష్పించడి, ఫలించడి వృక్షములు, దిగుడు బావులు ఒప్పారుచుండెను. దంతములతో, వెండి బంగారములతో నిర్మింపబడిన ఉన్నతాసనములు అచట అలరారుచుండెను. ఆ ప్రదేశము వివిధములకు అన్నపానములతో, భక్ష్య విశేషములతో గుమగుమలాడుచుండెను. మిక్కిలి విలువైన ఆభరణములతో అలరారుచున్న కైక గృహము ఒక దివ్య భవనములే తేజరిల్లుచుండెను. సకల సంపదలతో తొలతూగుచున్నట్టి అంతఃపురమున దశరథుడు ప్రవేశించెను. కానీ శయన మందిరమునందలి తల్పముపై ఆయనకు అత్యంత ప్రియమైన కైక కనబడలేదు. తన ముద్దుల భార్య కనబడకుండుటచే అతడు, ఓ కైక, నీవెక్కడ అని పిలిచెను. సమాధానము రాకపోవటచే చింతాక్రాంతుడయ్యెను. మున్నెన్నడూనూ ఆ కైక ఆ సమయమున అట్లు ప్రవర్తించుండలేదు. రాజు ఎప్పుడునూ ఆ విధముగా నిర్మానుష్యముగా ఉన్న ఆ శయన మందిరమున ప్రవేశించి ఉండలేదు. కైక
మూర్ఖత్వముతో స్వప్రయోజనం సాధించి అలిగి ఉన్న సంగతి తెలియక రాజు ఎప్పటి వలె ఆమెను గూర్చి ప్రతిహారిని అడిగెను. అప్పుడు ఆ ద్వార పాలకురాలు భయముతో వణుకుచు అంజలి ఘటించి, ప్రభు, రాణిగారు మిక్కిలి క్రుద్ధురాలై రుసరుసలాడుచు కోపగృహమున చేరిరి అని తెలిపెను. ప్రతిహారి మాటలు చెవిన పడగానే రాజు మనస్సు కలవరపడెను. అతడు ఇంకను విషాదమునకు లోనియ్యెను. ఆయన కాళ్ళు చేతులు తడబడసాగెను. ఇంద్రియములన్నీయును వ్యాకులమయ్యెను. ఆ దశరథ మహారాజు రాణి స్థాయికి తగని రీతిగా కోపగృహమున భూమిపై పడియున్న ఆ కైకేయిని చూచెను. అంతటా అతడు దుఃఖభారముతో తప్పించిపోయెను. ఏ పాపమును ఎరుగని ఆ వృద్ధ భూపతి తాను ప్రాణముల కన్నా మిన్నగా చూచుకొనుచున్న తన పడుచు భార్య అధర్మముగా అలుకబోని కటిక నేలపై పడియుండగా దిగులుతో చూచెను. పూర్తిగా త్రుంచివేయబడి నేలపాలైన తీగవలే భూమిపై పడి ఆశ్చర్యమును గొల్పుచున్న దేవత వలెను, ఆకాశం నుండి విసిరివేయబడి దీనయ్యున్న కిన్నెర తొరణి వలెను, దివి నుండి భూమికి జారి చూడముచ్చటగానున్న అప్సరస వలెను, పరులను మోహింపజేయుటకే ప్రయోగింపబడి లక్ష్యము నెరవేరని మాయవలను, వలలో చిక్కుకొని చేష్టలుడిగిన లేడివలను, అడవిలో వేటగానిచే విషము పోసిన బాణముతో కొట్టబడి సంతాపమునకు గురి అయిన ఆడు ఏనుగువలను ఆ కైక చిన్నబోయి ఉండెను. అప్పుడు దశరథుడు, ఈమె ఏదైనాను కోరుకొనుచున్నదా, లేక అనారోగ్యం పాలైనదా, లేక క్రుద్ధురాలై ఉన్నదా, ఎందువలన ఇట్లు పడి ఉన్నది అని తికమక పడుచు తన చేతులతో ఆమెను నిమురుచు కమలలోచనకు ఆ కైకతో ఇట్లు నుడెను. ఓ దేవి, నీకు నాపై గల కోప కారణమేమో తెలియదు. నిన్ను ఎవరైనాను నిందించిరా, లేక అవమానించిరా? ఓ కళ్యాణి, నీవు ఈ విధముగా దుమ్ములో పండుకొని ఉండుట వలన నా మనస్సు మిక్కిలి బాధపడుచున్నది. ఇట్లెందుకు చేసేదివి? నీ అభిమతములన్నింటినీ తీర్చువాడను నేను ఉండగా దయ్యము పట్టిన దానివల్లే నా మనస్సును క్షోభ పెట్టుచు ఏల ఇట్లు నేలపై పడి ఉంటివి? మనకు ఘనవైద్యులకు కొదువలేదు. నా పోషణలో వారందరూ మిక్కిలి హాయిగా ఉన్నారు. వారు నీ అనారోగ్యమును తొలగించి నీకు స్వస్థత చేకూర్చగలరు. ముందుగా నీ వ్యాధి ఏమో తెలుపుము. నీవు ఎవరికైనాను మేలు చేయదలుచుకుంటేవా? నీకు ఎవరైనా అప్రియము చేసిరా? ఇప్పుడు నేను ఎవరికి లాభం కలిగింపవలను, ఎవరిని తీవ్రముగా దండింపవలను? ఓ దేవి, నీవు ఏడవకము. దుర్భరమైన నీ పరితాపమును మానుము. ఏ నిర్దోషినైనను శిక్షింపవలనా? ఉరిశిక్షకు గురి అయిన వారిని ఎవరినైనాను విడిపించి ఉండవలనా? తెలుపుము. ఏ దరిద్రునికైనాను సంపన్నుగా చేయవలెనా? లేక ఏ సంపన్నునైనను నిర్ధనునిగా చేయవలెనా? వివరింపము. నేనును నా వారందరూ నీ ఆధీనంలో వారము. నీ మనోరథము అది ఏదైనాను ఎట్టిదైనను దానిని నేను నిరాకరింపను. నీ మనసులోని మాటను నిస్సంకోచంగా తెలుపుము. నా ప్రాణములు ఒడ్డి అయినను దాన్ని తీర్చెదను. నాపై నీకు గల అధికారమును నీవు ఎరుగుదువు కనుక నీవు నన్ను ఏమాత్రము సందేహింపరాదు. నా పుణ్యముపైన ఆన, నీ ఇష్టమును తప్పగా నెరవేర్చెదను. ఓ కైకేయి, సూర్యరశ్మి సోకునంత వరకు గల భూమండలము అంతయు నా అధీనంలో ఉన్నది. తూర్పున గల దేశములను, సింధు సౌవీర రాష్ట్రములను, దక్షిణాపదమున గల దేశములను, అంగవంగ మగధ మత్స్య దేశములు, కాశీ కోసల దేశములను సకల సంపదలతో తొలదూగుచున్నవి. ఈ దేశములలో గల పశు సంపదను, ధనధాన్యాది వివిధ ద్రవ్యములను నీ ఇష్టానుసారముగా కోరుకొనుము. ఓ భయ స్వభావురాల, భూమిపై పడి దొర్లుచు ఆయాసపడుట ఎందులకు? సుందరి, లేలెమ్ము, నీ భయకాలను తెలుపము. సూర్యుడు మంచును మటుమాయమనుచున్నట్టుగా నేను నీ భయమును తొలగింతును. మహారాజు అట్లు పలుకగా కైకేయి కొంతవరకు ఊరడిల్లెను.
ఆయనకు అప్రియమైన రామ వనవాసాది విషయములను చెప్పదలిచిందై మిగుల పీడించుచు ఆయనను ప్రతిజ్ఞారూపమున బంధించుటకై అనగా ఆయనచే ప్రతిజ్ఞ చేయించుటకై ఇట్లు కొనసాగెను.